శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 18వ తేదీ ఫిబ్రవరి 2025 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఎంత అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది అంటే, వీరికి ఈరోజు గ్రహస్థితులని పరిశీలన చేస్తూ ఉంటే 8 గ్రహాల యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు 8 గ్రహాలు అనుకూలిస్తున్నాయంటే ఒక రేంజ్లో ఉంటారు. అంత అద్భుతమైన కాలం అన్నమాట. చాలా చాలా బాగుంది. వాక్కు బాగుంది, కుటుంబం బాగుంది, సంపదలు బాగున్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది. అలాగే రుణాల వసూళ్ల విషయంలో బాగుంది, రుణాలు తీర్చివేసే విషయంలో బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకునే విధంగా బాగుంది, నిరుద్యోగ సమస్య నిర్మూలింపబడే విధంగా బాగుంది, సంతాన పరంగా బాగుంది. మీరు డబ్బు పెట్టాలి అనుకుంటే కొత్త వ్యాపారాలలో ధనము పెట్టండి, లేదా స్థిరచరాస్తుల వృద్ధి చేసుకోవాలి, మనం ఇంకేదైనా ఇల్లు కొనాలి, ఇంకేదైనా పొలం కొనాలి, ఇంకేదైనా తోట కొనాలి, ఇలా ఏమన్నా ఆలోచనలు ఉన్నట్టయితే వాటి మీద పెట్టండి. అంటే ఈ ధనాన్ని తీసుకొని వెళ్ళి మీరు స్థిరచరాస్తుల మీద పెట్టడం వల్ల అది మూలధనం అయిపోయి ఇక ఆ కొన్న వస్తువులకి పూర్తిగా భద్రత ఏర్పడుతుంది. మన డబ్బు భద్రపరచబడిందనమాట ఫలానా ఇల్లు రూపంలో అని చెప్పి మనం అనుకుంటాము. అంత అద్భుతంగా ఉన్నాయి ఈ గ్రహస్థితులు. తక్కువ శ్రమతోనే చాలా ఎక్కువ ఫలితాన్ని పొందబోతున్నారు. కాబట్టి గురుగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా అదే తీరుగా చేసినా మీకు అనంతమైనటువంటి పుణ్యం వస్తుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసినా కూడా మీకు ధ్యాన శ్లోకాలు పఠించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని చెప్పి తెలియచేస్తూ శుభం. వృషభ రాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం వెన్నాడుతూ ఉంది. వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసుకోగలుగుతారు, 10 మందిని కూడగలుపుకోగలుగుతారు, 10 మందికి ఉపయోగపడే పనులు చేయగలుగుతారు, యజ్ఞాలు యాగాలు లాంటి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే మీ యొక్క వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది. ప్రతి మనిషి కూడా మిమ్మల్ని చాలా చాలా గౌరవించే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే మీలో ఉన్నటువంటి మీ యొక్క సామర్థ్యం ఏమిటి అనేది మీ చుట్టూ ఉన్న సమాజానికి తెలిసిపోతుంది. ఇంత గొప్ప పనులు చేయగలరు వీరు అని చెప్పి వారు తెలుసుకుని మిమ్మల్ని చాలా ఉన్నత శిఖరాలకి అధిరోహింపజేస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే మృష్టాన్న భోజనాలు చేయడం కానీ, విందు వినోద కాలక్షేపాలు చేయడం కానీ, శుభకార్యాలలో పాల్గొనడం కానీ, వ్యాపార భాగస్వాముల మధ్య అన్యోన్యత విషయంలో కానీ, అలాగే పబ్లిక్ రిలేషన్స్ మెరుగుపడడం విషయంలో కానీ, వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అదృష్టం వెన్నాడుతూ ఉన్నదానికి గుర్తు ఏమిటి అంటే గురువుగారు మన రాశిలోనే ఉండడం. సంతాన రీత్యా బాగుంటుంది, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే మీ ఆరోగ్యానికి సంబంధించి బాగుంటుంది. అనేక విధాల గురువుగారి యొక్క బలం ప్రసరింపబడుతూ ఉన్న కారణం చేత ప్రతి విషయంలోనూ మీకు చాలా ఉత్సాహకరంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అనేక రకాలుగా గురుగ్రహ స్తోత్రాలు పఠించడము, కొన్ని శనగలు దానం ఇవ్వడము, గురువు ఆలయానికి వెళ్ళి అక్కడ దేవతామూర్తిని దర్శించుకోవడము చేయండి. ఇంకా ఇంకా మంచి జరుగుతుంది. శుభం. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కష్టపడవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. వీరు ఏదైనా ఒక మాలధారణ స్వీకరించడం చాలా చాలా మంచిది. ఒక్క దశమ స్థానంలో శుక్రాచార్యులు మాత్రమే యోగిస్తూ ఉన్న కారణం చేత వీరికి మిగతా 8 గ్రహాల యొక్క అననుకూలత ఉన్న కారణం చేత అంత పూర్తిగా అనుకూలత లేదు. కాబట్టి గ్రహాల యొక్క అనుకూలత ఖచ్చితంగా ఏదైనా స్వామివారి మాల వేసుకోవడం, హనుమాన్ మాల కానీ, లేదా శివమాల కానీ, భవానీ మాల కానీ ఇలా వేసుకుని దీక్ష తీసుకుని ఒక 41 రోజుల 21 రోజుల మీ శక్తానుసారము ఈ నియమాలన్నిటినీ ఆచరించడం అనేది చాలా చాలా మంచి సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి, చాలా బాగుంటుంది. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. మాతృమూర్తి పట్ల ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా అంతగా కనిపించబోవడం లేదు. కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే భార్యాభర్తల అనుకూలత కనబడబోవడం లేదు. వివాహాది శుభకార్యాలు ఏమైనా జరుగుతాయి అంటే అవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అసలు మీరు ఏ అంశాన్ని చూసినా కూడా కొంత ఇబ్బందికరమైన ఫలితాలే ఉంటూ ఉన్న కారణం చేత మీరు తప్పనిసరిగా ఈ నవగ్రహ దీక్ష కానీ, ఇక ఇతరత్ర
మాల ధరించేటటువంటి విషయాన్ని కానీ ఆలోచించి చేసుకోవలసిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్టం వెన్నంటి ఉన్నది. లాభంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి చాలా అద్భుతంగా పనిచేస్తూ వీరికి ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. దగ్గర ప్రయాణాలు బాగున్నాయి. వీరు ఏదన్నా వ్యాపారంలో ధనము పెట్టినా మళ్ళీ తిరిగి లాభాన్ని తెచ్చుకోవడానికి తగినంత కృషి చేయగలుగుతారు. ఈ ఈ విషయంలో కాస్త ముందరికి వెళ్ళవచ్చు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. ఇక సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాల విషయంలో కూడా ఓర్పు కలిగే ఉండాలి. దూరాభార ప్రయాణాల విషయంలో కూడా కించిత్ ఓర్పు కలిగి ఉండడం అవసరము. ఇక ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే, అష్టమ స్థానంలో ఇప్పటి వరకు శనిగారి సంచారం మాత్రమే ఉన్నది. ఇప్పుడు రవి బుధుల యొక్క సంచారం కూడా కలిసి సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ అష్టమ స్థానం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది. ప్రయాణాల విషయంలో మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేసుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తున్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. పై అధికారుల యొక్క మందలింపులు పడకుండా జాగ్రత్త పడండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వాహనాల ప్రయాణాల విషయంలో కానీ, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. విదేశీయానాలకి అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీయానాలు చేయాలి అనుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్టయితే సత్వరంగా మీకు వెళ్ళే వీసాలును ఇవన్నీ కూడా తొందరగా మీకు ధృవీకరించబడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే విలువైన వస్తువుల యొక్క జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మిగిలిన అన్ని గ్రహస్థితులు కూడా మీకు అనుకూలంగా అవడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఇంకా ఇంకా కష్టపడవలసినటువంటి కాలము, మీరు ప్రయత్నం చేయవలసినటువంటి కాలము కనిపిస్తూ ఉన్నది. అలాగే గురుబలాన్ని కానీ శనిగారి యొక్క బలాన్ని కానీ పెంపొందించుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇందుకు గాను స్తోత్రపారాయణాలు చేయాలి గురువుగారికి శనిగారికి. రాజకీయంగా లబ్ధి కలుగుతూ ఉంది. మెడికల్ పరంగా మీకు లబ్ధి కలుగుతూ ఉంది. ఆరోగ్యపరంగా కించిత్ ఇబ్బంది కలిగజేస్తోంది. ఈ ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అనారోగ్య విషయాలు, ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, స్వెట్టింగ్ ప్రాబ్లం కానీ, లేదా రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, ఎలర్జీలకి సంబంధించి ఏదైనా తినకూడని వస్తువులు తింటే మీకు పడకపోవడం వల్ల అది శరీరం మీద ఎలర్జీ కనిపించడం కానీ, ఇలాంటివి కొన్ని పొడసూపనున్నాయి. ఇక్కడ చూసి మీరు జాగ్రత్త పడండి. అలాగే వైద్య సేవలు తీసుకోవాల్సి వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్యోన్య దాంపత్యం విషయంలో ఇప్పుడే అంత ఆశలు పెట్టుకోవద్దు. ఇంకా కొద్ది కాలం ఓర్పు కలిగి ఉండాలి భార్యాభర్తల సమన్వయం పట్ల. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే వ్యాపార భాగస్వాములు కూడా అంత పూర్తిగా అన్యోన్యతగా లేరు. ఇక పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా కొంచెం దుఃఖాలు కానీ, కలహాలు కానీ పొడసూపుతూ ఉన్నాయి. మీరు వెళ్ళి తలదూర్చకండి ఏ సమస్యలో కూడా. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక పెద్దల దగ్గర నుంచి మీకు ఏదైనా ప్రశంసలు వస్తాయా అని మీరు ఎదురు చూస్తుంటారు. ప్రశంసలు అయితే రావు సరిగదా, ఎదుర అపవాదులు ఏమన్నా వచ్చేటటువంటి అవకాశం ఉంది. పెద్దలు అనగానే అది కుటుంబంలో ఉండేటటువంటి పెద్దలో లేకపోతే బంధువర్గంలోని వారో అనుకోవద్దు. మీకన్నా పై అధికారులు కూడా మీకు పెద్దల కిందకే వస్తారు. ఇలా పై అధికారుల నుంచి కూడా ఇలాంటి సమస్య ఏర్పడబోతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వాహనాల విషయంలో కొనుగోలు, అమ్మకాలు, సెల్ఫ్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మనశ్శాంతి పొందుతారు. విలువైన వస్తువుల్ని కలిగి ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చక్కగా విలువైన వస్తువుల్ని భద్రపరచండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా మంచి కాలం నడుస్తూ ఉన్నది. గురువుగారి యొక్క స్థితి కానీ, అలాగే శనిగారి యొక్క స్థితి కానీ చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉండగా, ఇప్పుడు అదే షష్ఠ స్థానంలో శనిగారితో కలిసి రవి బుధుల యొక్క చలనము కూడా ప్రారంభమైన కారణంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. జీవితాశయాన్ని సాధించడానికి అనుకూలమైనటువంటి రోజులు వచ్చాయి. నిరుద్యోగం నిర్మూలించబడుతుంది. మీకు అసలు నిరుద్యోగం అనేటటువంటి ఆ పదం ఉపయోగించేటటువంటి అవసరమే రాదు. ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చి తీరుతుంది. అంత చాలా బాగున్నాయి.
అలాగే ఇంటర్వ్యూలు ఏదైనా మీరు అటెండ్ అయినా కూడా చాలా అద్భుతంగా ఇంటర్వ్యూస్ని ఎదుర్కొంటారు అని చెప్పి తెలియచేయొచ్చు. అలాగే రుణభారాలు తగ్గిపోయేటటువంటి పరిస్థితి, బంధుమిత్రులు బాగా దగ్గరయ్యేటటువంటి పరిస్థితి, అలాగే ఏదైనా అనారోగ్యం ఉన్నా కూడా అనారోగ్యం తగ్గిపోయేటటువంటి పరిస్థితి, ఇక శత్రువులు మిత్రులయ్యేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా చాలా చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత మీరు చాలా అదృష్టవంతులు అనే తెలియచెప్పచ్చు. అలాగే పిత్రార్జితం చేతికొస్తుంది. పితృవర్గ రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలున్నాయి. ఇక దైవ కార్యాలు చేస్తారు, తీర్థయాత్రలు చేసొస్తారు, పుణ్యక్షేత్రాలు తిరిగొస్తారు. ఇలా అనేక రకాలుగా మీరు గురుబలాన్ని చక్కగా పెంచుకోవడం కూడా చేస్తారనమాట. గురువు ఆలయాలకు వెళ్ళి సేవ చేయడం గానీ, పెద్దలకి సేవ చేయడం గానీ, గురువులకు సేవ చేయడం గానీ, అలాగే గురువుల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం గానీ, ఇవన్నీ గూడా చేస్తారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక చింతన చాలా బాగా పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని కూడా తెలియజేస్తున్నాను. నవగ్రహాలకి ఒక్కసారి స్తోత్ర పారాయణాలు చేయండి అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇదే అదృష్టం ఇంకా కొన్నాళ్ళు కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న కారణం చేత జీవిత ఆశయాన్ని ఏర్పాటు చేసుకోండి. జీవిత ఆశయాన్ని మీరు సంపాదించుకోవడానికి చక్కగా కృషి చేయండి. అందులో విజయం సాధిస్తారు. శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గ్రహస్థితులలో పెద్దగా మార్పులు లేవు. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. గురువుగారి స్థితి అంత అనుకూలంగా లేదు. అలాగే శనిగారి స్థితి అంత అనుకూలంగా లేదు. కేతువు యొక్క స్థితి అనుకూలంగా లేదు. కేవలం రాహుగ్రహం మాత్రమే అనుకూలంగా ఉంటున్న కారణం చేత అధికమైనటువంటి శ్రమ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహాది శుభకార్యాలు కూడా ఇప్పుడు కుదిరేటటువంటి పరిస్థితి కనిపించబోవడం లేదు. ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి జరగడానికి అవకాశం ఉందా అంటే అది కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయితే ఉన్న వాటిని జాగ్రత్త చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా అంత ధైర్యంగా ముందుకి పెట్టుబడులు పెట్టేసే విధంగా మటుకు వెళ్ళిపోవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ జీవితంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఊహించని విధంగా లాభాలు ఏమన్నా వస్తాయా మనకి అనుకునే విషయంలో కానీ ఏమీ ఆశాజనకంగా కనిపించబోవడం లేదు. కాబట్టి మీ కృషిని నమ్మండి, మీ ప్రయత్నాన్ని ఇంకా ఇంకా కొనసాగించండి, భగవత్ ఆరాధన చేయండి. అయితే వీరికి ఇంకొక మంచి శుభ ఫలితం ఏం కనిపిస్తోంది అంటే, రాశిలోనే ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి విందు వినోదాలు చేసే విధంగా, శుభకార్యాలలో పాల్గొనే విధంగా, 10 మందితోనూ మమేకమై చేసేటటువంటి పనులలో వీరు చాలా చక్కగా సహాయ సహకారాలు ఇచ్చే విధంగా, ఇట్లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక్కడ రాశి చంద్రుని వల్ల ఏర్పడుతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఈ చంద్రగ్రహం వలన, ఈ శుక్రగ్రహం వల్లనే మొత్తం అన్ని మంచి ఫలితాలు ఉండబోతున్నాయా అని చెప్తే అది కొంచెం అంతగా లేదు అనే చెప్పాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు చేసుకోండి, ప్రశాంతతతో ఉండండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఒక అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉన్నది. వీరికి కుటుంబం పట్ల చక్కటి అవగాహన ఉంటుంది, అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధం ఇనుమడిస్తూ ఉంటుంది. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది. సంతాన రీత్యా కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కానీ, అలాగే కొత్త కుటుంబ సభ్యులు రావడం వల్ల మీ మానసిక ఉల్లాసం పెంపొందించబడడం కానీ చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియజేయబడడం జరుగుతోంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. ధనానికి లోటు లేకుండా ఉంటుంది. మీ మాటకి చక్కటి ఆదరణ లభిస్తుంది. సన్మాన సత్కారాలు ఉంటాయి. యజ్ఞయాగాదుల్లో పాల్గొంటారు, లేదా శుభకార్యాల నిమిత్తము మీరే ప్రధాన భూమిక వహిస్తారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇంకా అనేక విధాలుగా మీ ఉన్నతి పెరగడం, మీ యొక్క ఉద్యోగంలో మీ పరపతి పెరగడం, ఏ పని ప్రారంభించినా కూడా దానిలో అభివృద్ధి కలగడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకునే అంశం ఏమిటి అంటే, సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. అది ఎంత బాగుంది అని చెప్పినా శుక్రాచార్యుల వారి యొక్క స్థితి రాహుగారితో కలిసి ఉన్న కారణం చేత
ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండబోతున్నాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే చతుర్థ స్థానంలో కూడా బుధునితో పాటు శని, రవిలున్నారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. స్థిర చరాస్తుల వృద్ధి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఔషధ సేవ అవసరం పడుతోంది. మానసికమైన విశ్రాంతిని కోరుకుంటారు. చాలా అలసిపోతారు. ఈ విశ్రాంతిని కోరుకుంటారు. చక్కగా విశ్రాంతి తీసుకుంటారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. అలాగే ఊహించని విధంగా లాభాలొస్తాయి. దాన ధర్మాలు చేస్తారు. అనేక విధాలుగా పేరు ప్రఖ్యాతులతో ఉంటారు మీరు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కొంచెం అదృష్టవంతమైన కాలం ప్రారంభమయ్యింది అనే చెప్పవచ్చు. వీరికి అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగా ఉంటాయి. దగ్గరి బంధువుల యొక్క ఆప్యాయతానురాగాలు ఉంటాయి. రాకపోకలు ఉంటాయి. ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు లేకుండా ఎంత దూరం అయితే వీళ్ళు ప్రయాణానికి వెళ్తారో అవన్నీ కూడా గెలుపు ఇస్తున్నాయి. అంటే విజయావకాశాలు చాలా బాగున్నాయని చెప్పొచ్చు. కుటుంబంలో అన్యోన్యతానురాగాలు పెరుగుతున్నాయి అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా కూడా భిన్నాభిప్రాయాలని మీరు దాటుకొని ఏకాభిప్రాయానికి వస్తారు. మాతృవర్గ రీత్యా అనేక మందిని మీరు సహాయ సహకారాలు తీసుకునే విధంగా, తిరిగి ఇచ్చే విధంగా వారందరూ మలచబడతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇక ఎప్పుడైతే మీకు ఏదైనా ఒక పని ఇన్నాళ్ళు అవ్వకుండా ఇలా ఉందో, ఏదైనా అపవాదు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ అపవాదు మీకు షష్ఠ స్థానంలో ఉన్న గురువుగారి వల్ల ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. యోగా చేయండి. గురుగ్రహ స్తోత్రాలు చేయండి. మీకు చాలా వరకు ఇలాంటివన్నీ తప్పిపోతాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే మాతృవర్గ రీత్యా కొంత ఓర్మి కలిగి ఉండండి. వాహనాల పట్ల ఓర్మి కలిగి ఉండండి. ఖర్చులు ఎక్కువగా ఉండేటట్టుగా కనిపిస్తున్నాయి. ఈ ఖర్చుల విషయంలో కొంచెం పొదుపు పాటించడం మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపారస్తుల ఐక్యత విషయంలో కానీ, వ్యాపారంలో అధికమైన పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ పూర్తిగా జాగ్రత్తలు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మీరు కొంచెం మనశ్శాంతిని పొందగలరు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. చక్కగా గ్రహాల యొక్క ఉనికి మీకు ఉత్తమమైన ఫలితాలను సూచిస్తూ ఉంది. మీ మాటకి చలామణి పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం బాగా ఇనువడిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ యొక్క కుటుంబంలో ఉన్నత స్థానాన్ని అందరూ కూడా మెచ్చుకుంటారు. కుటుంబము ఉన్నత స్థితిలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది. అనేక రకాల ఐకమత్యం కానీ, ఒక మాట మీద ఉండడం కానీ, మీ కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలన్నీ ఒక తాటి మీదుగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా 10 మందిని చాలా ఆకర్షించే విధంగా ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి మానసికమైనటువంటి ప్రశాంతతకి కారణమవుతుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. ఆత్మస్థైర్యంతో ప్రవర్తిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సాహసోపేతంగా ఉంటాయి. దగ్గరి బంధువుల యొక్క ఆదరణ చాలా చాలా బాగుంటుంది. అలాగే మీ తమ్ముడు, మీ చెల్లెలు అంటే మీకన్నా తరువాత జన్మించిన వాళ్ళ యొక్క ఆత్మీయత అనురాగాలు మీరు చక్కగా స్వీకరించగలుగుతారు. మీరు కూడా వారికి పంచగలుగుతారు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. ఇక సంతాన రీత్యా చాలా చాలా బాగుంది. సంతాన అభివృద్ధి కనబడుతోంది. అలాగే సంతానం పట్ల మీకు ఉండేటటువంటి ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నెరవేర్చుకోగలుగుతారు. చక్కగా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తూ ఉంటే మీ మనస్సు చాలా పులకరిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక మంత్ర సాధనలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా మీ సాధనని పెంచండి. ఈ లౌకికమైన విషయాల పట్ల మీకు ఉండేటటువంటి ఆ విషయ వాసనలన్నీ పోయి ఒక అలౌకిక ఆనందాన్ని పొందుతారు. అంత చక్కగా గురువు యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయి. ఇవన్నీ జరిగేటట్టుగా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, వివాహాది శుభకార్యాల ద్వారా కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితంలో చాలా చాలా అనుకూలమైనటువంటి స్థితులు ఉన్నాయి. ఉద్యోగంలో అనేక రకాలుగా పెద్దల యొక్క ఆశీస్సులు పొందుతారు. ఇది మీ ఇన్నాళ్ళు ఓర్పుగా ఉన్నదానికి ఇదొక మంచి ఫలితం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే శివారాధన చేయడం ద్వారా, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మీ మానసికోల్లాసం పెంపొందింపబడుతుంది. ధన ఆదాయానికి లోటు లేని విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజంతా కూడా ధన ఆదాయం కానీ, ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా
కాస్త మీరు సంపాదించుకున్న రూ. 4 దాచిపెట్టుకునే విధంగా ఉండడం గానీ చాలా చాలా బావుంటుందని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనేక రకాల ఆటుపోట్లు కనిపిస్తూ ఉంటాయి. అన్ని రకాలైనటువంటి అంశాలలోనూ కూడా వీరు పూర్తి ఓర్పుగా ఉండడం చాలా చాలా మంచిది. ఏ రకంగానూ గ్రహాల అనుకూలమైన ఫలితాలు కనబడబోవడం లేదు. ఒక్క ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క ఫలితమే కనబడుతూ ఉన్నది. అయితే అది రాహుతో కలిసి ఉన్న కారణం చేత అంత పూర్తిగా బలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి రాకుండా ఉంది. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి అర్ధాష్టమ గురువు గారి యొక్క సంచారము కొంత మాతృవర్గ రీత్యా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది. గురువు క్షేత్రంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, శుక్రాచార్యుల వారి క్షేత్రంలో గురువుగారు ఉన్నారు. ఈ రకమైనటువంటి పరస్పరంగా పరివర్తన యోగం కలిగి ఉన్న కారణంగా మనకి జన్మజాతకంలో అయితే ఈ పరివర్తన యోగాలని తప్పనిసరిగా క్యాలిక్యులేట్ చేసుకుంటాము, కానీ గోచారంలో అలా తీసుకోము. కాబట్టి ఇక్కడ చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అని చెప్పడానికైతే రావట్లేదు. మదర్ రీత్యా లేదా మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. అలాగే పితృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉంది. రాశిలోనే శని గారు ఉన్నారు, రాశిలోనే రవి బుధులు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా కొంత ఇంకా మీరు కృషి చేయవలసినటువంటి సూచనలే జరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా శారీరక కష్టం ఉండడానికి అవకాశం ఉంది. మానసికంగా కూడా బాగా అలిసిపోయేటటువంటి గ్రహస్థితులు ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు దైవధ్యాసలో ఉండండి, దైవధ్యానంలో ఉండండి. నవధాన్యాలు కొద్ది కొద్దిగా తీసుకుని దానం చేయండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. ఎన్ని కుదిరితే అన్ని చెయ్యండి. శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి, నల్ల నువ్వులు దానం ఇవ్వండి, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయండి, శివారాధన చేయండి. మీరు ఇలా ఏ రకంగా మీకు పరిహారాలు కుదురుతాయో ఆ రకంగా అన్ని పరిహారాలను చేసి మనశ్శాంతి పొందండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. ఒకే ఒక గ్రహం, శుక్రగ్రహం, శుక్రాచార్యుల వారు రాశిలో ఉచ్చ పొంది యోగిస్తూ ఉన్నారు. అయితే ఈ ఒక్క గ్రహం వల్ల ఏమైనా చాలా మంచి జరుగుతుందా అంటే, ప్రయాణాలలో ఏమన్నా చిన్నపాటి ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కొంచెం వీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక్కరో తగ్గినప్పటికీ కూడా కొంచెం కనిపించవచ్చు. కానీ ఇక ఇతరత్ర ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు కనబడకపోవడం లేదు. రాశిలో ఉన్నటువంటి రాహువు కానీ, రాశిని చూస్తూ ఉన్నటువంటి కేతువు కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పవచ్చు. అలాగే శనిగారి యొక్క స్థితి కూడా వ్యయస్థానంలో ఉంది. అంతేకాకుండా వ్యయస్థానంలో రవి బుధుల యొక్క స్థితి కూడా శనిగారితో కలిసి ఉన్న కారణం చేత ఇక్కడ వ్యయస్థానం అనేది ఖర్చులు ఎక్కువగా ఉండడము, వ్యసనాలకు ఏదైనా లోబడతారా అనేటటువంటి పరిస్థితి ఉండడము, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు లేకపోవడము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, వివాహాది శుభకార్యాలు అంత తొందరగా కుదిరే పరిస్థితి లేకపోవడము, ధనము ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి ఉండడము, కుటుంబ రీత్యా కూడా చాలా ఇబ్బందులు ఉండడము, అలాగే కుడి కన్ను కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉండడము ఇత్యాది ఇబ్బందులన్నీ కనబడుతూ ఉన్నాయి. మరి ఏదైనా అపవాదు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. స్థిర చరాస్తుల వృద్ధికి కూడా ఇంకా అంత పూర్తి అనుకూలత కనబడబోవడం లేదు. సంతానం రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, రుణాల రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ఇలా అనేక రకాల అంశాలలో ఓర్పు కలిగి ఉండడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలి. అలాగే ఇష్టదేవతారాధన చేయండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలు అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.